హలో నమస్తే. నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఆర్టికల్ 19 ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినటువంటి ఒకే ఒక శక్తి భారత రాజ్యాంగం. గవర్నమెంట్ పాలిసీస్‌నే ఒక కామన్ మ్యాన్‌గా కూర్చొని ప్రభుత్వం చేసింది తప్పు అని నేను మాట్లాడగలుగుతున్నాను అనంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి డెమోక్రటిక్ సిస్టాన్ని ఇచ్చినటువంటి ఏకైక శక్తి భారత రాజ్యాంగం. ఎడ్యుకేషను నేనిక్కడ కూర్చొని ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాను, తెలుగులో మాట్లాడగలుగుతున్నాను, 2 కలిపి ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఎడ్యుకేషన్ ఇవ్వటానికి నాకు రైట్ ఇచ్చింది భారత రాజ్యాంగం. రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి అందరూ చదువుకోవచ్చని, గతంలో ఎడ్యుకేషన్ ఒక సెక్ట్ మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోకూడదు అన్నప్పుడు ప్రతి ఒక్కడు చదువుకోవచ్చని ఒక శక్తి ఫండమెంటల్ రైట్ ఇచ్చింది భారత రాజ్యాంగమే. అందరితో పాటు పబ్లిక్ పార్కుల్లో, సినిమా హాలుల్లో, కాన్ఫరెన్సుల్లో, షాపింగ్ మాల్స్‌లో ఎక్కడంటే అందరితో పాటు అందరూ కలిసి కూర్చోగలుగుతున్నారు అంటే ఆ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఇచ్చింది భారత రాజ్యాంగమే. రైట్ టు లివ్ ఎనీవేర్. నేను ఎక్కడో పుట్టి ఒక సిటీలోకి వచ్చి సెటిల్ అయిపోయి అవసరమైతే ఢిల్లీ వెళ్ళగలను, ముంబై వెళ్ళగలను, ఎక్కడైనా సరే ఇల్లు కట్టుకొని జీవించగలిగినటువంటి రైట్ టు లివ్ ఎనీవేర్ ఇచ్చింది భారత రాజ్యాంగమే భారతదేశం మొత్తం మీద. చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, నాయకులుగా ఎదుగుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అవగలుగుతున్నారంటే అది ఇచ్చినటువంటి శక్తి భారత రాజ్యాంగమే. నేను జర్నలిస్ట్‌ని కాదు, కానీ ఒక జర్నలిస్ట్ లాగానే రోజు మీకు వీడియోల్లో ఒక యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది భారత రాజ్యాంగమే. బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ అనేవి ఇస్తే ఆ రిజర్వేషన్స్ని వాడుకొని మేము కూడా ఈ శక్తికి ఈ స్థాయికి రాగలిగాము అంటే అర్థం దాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగమే. అలాంటి శక్తివంతమైనటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినందుకు మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రాజ్యాంగం అనేది లేకపోతే భారతదేశానికి ఒక దిశానిర్దేశం అనేది ఉండదు, సమానత్వం అనేది ఉండదు. అందుకే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుంచి 30 వరకు భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రపంచంలోనే ద బెస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వబడ్డాయి భారత రాజ్యాంగంలో. అందుకే వీ షుడ్ సెలబ్రేట్ రిపబ్లిక్ డే. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ టీం మొత్తానికి హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Definitely we should mention the contribution of Dr. B.R. Ambedkar as the chairman of Constituent Assembly. అయినప్పటికీ కూడా మనకి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నప్పుడు కూడా still we have some problems. Of course there are some problems we are still facing. Caste oppression అనేది ఇంకా ఉంది భారతదేశం మొత్తం మీద. Irrespective of Article 15 ది బ్యాన్ ఆఫ్ క్యాస్టిజం ఇన్ ఇండియా, బట్ అప్రెషన్ అనేది భారతదేశం మొత్తం మీద ఉంది. ప్రైవేట్ సెక్టార్లో రికమెండేషన్స్, నెపోటిజము, ఫేవరెటిజం అనేది ఉండటం వల్ల ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్కి ఇంకా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు అనేవి హయ్యర్ పొజిషన్లో ఉద్యోగాలు అనేది కలగానే మిగిలిపోయినాయి. అఫ్కోర్స్ ఇదేదో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 4 సింహాలు అయితే కనబడే 4వ సింహమేరా పోలీస్ అని ఒకటి ఉండేది కదా. ఆ 4 సింహాల్లో ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్ అనేది ఉంది జ్యుడిషియల్ మీద, పోలీస్ వ్యవస్థ మీద యొక్క రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఇట్ మే నాట్ బి పొలిటీషియన్, ఇట్ క్యాన్ బి ఈవెన్ ఎ రిచ్ మ్యాన్. బాగా ధనవంతుడు అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, తన మీద వచ్చిన కేసు నుంచి తప్పించుకోగలుగుతున్నాడు, చట్టాలను తప్పించుకోగలుగుతున్నాడు, పేదవాడు ఇరుక్కుంటున్నాడు. అది ఇంకా భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఉంది, కరప్షన్ ఉంది, రైట్. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, రిచ్ పీపుల్ ఇంకా ఇంకా రిచ్ అయిపోతున్నారు.
దట్ క్యాన్ బి ఎనీ రీజన్, రైట్? సో ఏదేమైనా సరే భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా కొన్ని కష్టాల్లోనే ఉన్నాము. అది రాజ్యాంగం రాశారు కష్టపడి, అమలు చేయటంలో భారతదేశం ఎప్పుడూ ఫెయిల్ అయింది. ఒకవేళ నిజంగా భారతదేశం కనుక రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ క్యాస్ట్ ప్రశ్న అనేది 70 సంవత్సరాల వరకు ఎప్పుడూ పోయి ఉండాలి. అది ఇంకా పోలేదు, అది ఇంకా గ్రాస్ రూట్లోనే ఉంది. అది ఇంకా 700 సంవత్సరాలు పట్టిద్దో మనకైతే తెలియదు. భారతదేశం లాంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఏమైనా ఉందంటే అదే. ఓకే, కాన్స్టిట్యూషన్లో 70s భారత రాజ్యాంగాన్ని టార్టాయిజ్, వేల్స్, కాన్స్టిట్యూషన్ ఈ మూడే నిత్య యువకులు అని అంటారు. ఓకే, ఎందుకంటే టార్టాయిజ్ అనేది 100-200 సంవత్సరాలు కూడా బతికేది, దానికి అది ఎప్పుడు యంగ్గానే ఉండదు. తాబేలు, వేల్స్ కూడా చాలా ఎక్కువ కాలం జీవిస్తాయి. అలాగే భారత రాజ్యాంగం కూడా ఇట్ ఈజ్ ఎవరింగ్ అని పిలువబడేది 1970s. అయినప్పటికీ కూడా చాలా అమెండ్మెంట్లు చేశారు. 395 ఆర్టికల్స్తో మొదలుపెట్టినటువంటి రాజ్యాంగం 8 షెడ్యూల్తో మొదలెట్టిన రాజ్యాంగాన్ని 450 ఆర్టికల్కి మార్చారు. ఇప్పుడంటే 55 ఆర్టికల్స్ని యాడ్ చేశారు. 12 షెడ్యూల్స్ అంటే 4 షెడ్యూల్స్ని యాడ్ చేశారు. అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది. భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది, జరుగుతుంది, జరిగింది కూడా. ఓకే, అదేమంటే ఎప్పుడో రాసినటువంటి రాజ్యాంగము ఇప్పుడు ఎట్లా సూటబుల్ అయింది అనేటువంటి కొన్ని పదాలు వాడుతున్నారు. ఎప్పుడో కాదు, మీరు 100 సంవత్సరాల క్రితమైనా, 200 సంవత్సరాల క్రితమైనా, 2000 సంవత్సరాల క్రితమైనా సరే బలవంతము లేదా హత్య అనేది అది ఎప్పటికీ హత్య అనేది నేరమే. అది 2000 సంవత్సరాలైనా 20,000 సంవత్సరాలైనా సరే 20,000 సంవత్సరాల తర్వాత హత్య చేయడం ఫండమెంటల్ రైట్ అవుతుంది. రాజ్యాంగం కూడా అలాంటి ప్రిన్సిపల్ నియమ నిబంధనలతో పెట్టబడింది దాన్ని. కాబట్టి ఎప్పుడో రాసిన రాజ్యాంగం ఇప్పుడు సూటబుల్ కాదు అనేది తప్పు. ఇది ఇస్ ఫండమెంటల్ రూల్స్. చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది. ఈ భారత రాజ్యాంగం మీద దాడి జరిగినప్పుడు ఎందుకు చేశారు అని అంటే చాలా రీజన్స్. కోర్టులు అడ్డుపడుతున్నాయి. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కోర్టులు అడ్డుపడతాయి. కోర్టులు అడ్డుపడగానే వీళ్ళు వెంటనే అమెండ్మెంట్ చేస్తారు, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తారు. కోర్టులు అనేవి ఇప్పుడు స్టార్టింగ్లో ఒక రోమేష్ థపర్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. 1950s రోమేష్ థపర్ అనేటువంటి ఆయన ఒక కమ్యూనిస్ట్ లీడరు. ఇంగ్లీష్ వీక్లీ అంటే వారానికి వచ్చేటువంటి ఒక ఇంగ్లీష్ బుక్లెట్ పబ్లిష్ చేసేవాడు. దాని పేరు క్రాస్ రోడ్స్ అనే బుక్ ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. క్రాస్ రోడ్స్ అనేది రోమేష్ థపర్ ఒక కమ్యూనిస్ట్ రన్ చేసేటువంటి బుక్. అది ఆ బుక్ పబ్లిష్ చేశాడని మద్రాస్ గవర్నమెంట్ అతన్ని బ్యాన్ చేసింది. భారత రాజ్యాంగం అతను కాపాడింది. ఆర్టికల్ 19(2) ప్రకారం తనకి ఫండమెంటల్ రైట్ ఉంది అని చెప్పేసి కోర్టులు తీర్పిచ్చాయి. కోర్టులు తీర్పిస్తే వీళ్ళు అమెండ్మెంట్స్ పేరుతోటి ప్రభుత్వాల మీద మీరు విమర్శలు చేయకూడదని కొన్ని చట్టాలు అమెండ్మెంట్స్ చేశారు. అమెరికా లాంటి చట్టాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పంచప్రభాకర్ లాంటి వాళ్ళు యుఎస్లో కూర్చొని చాలా ఫ్రీడంతో మాట్లాడుతున్నారు. అవే మాటలు భారతదేశంలో అతని మీద కేసులు పెట్టారు చాలా, పంచప్రభాకర్ గారి మీద. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పోలీసులు ఇంటర్పోల్ ద్వారా అతన్ని కాంటాక్ట్ చేయడానికి, అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో సింపుల్గా ఒకటే అన్నారు, జడ్జి మీద కామెంట్లు చేసిన, పొలిటీషియన్స్ మీద, ముఖ్యమంత్రుల మీద కామెంట్ చేసిన అది ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది క్రైమ్ కాదని అమెరికాలో అది అతని మీద పెట్టిన కేసుని పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి తను ఇంకా మాట్లాడగలుగుతున్నాడు. పంచప్రభాకర్ లాంటి అమెరికాలో కూర్చొని. అదే పంచప్రభాకర్ ఇండియాలో ఉంటే అతన్ని ఇప్పటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. భారతదేశ రాజ్యాంగము మనిషి యొక్క స్వేచ్ఛని హరిస్తూ ఉంది. హరిస్తూ ఉన్నప్పుడు దానికి అమెండ్మెంట్లు తీసుకొస్తున్నారు వీళ్ళే. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని హరించడానికి పార్లమెంట్లో అమెండ్మెంట్లు తీసుకొస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి అమెండ్మెంట్లు తెస్తున్నారు. అది రాజ్యాంగం మీద దాడిగా నేను భావిస్తున్నాను.
అది నంబర్ 1 కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఓకే. గతంలో ల్యాండ్ రిఫార్మ్స్ ఉండేవి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే జమీందారీ వ్యవస్థ ఉండేది. జమీందారులకు ఒక రకంగా ఉండేది, కింద నార్మల్గా ఉండేవాడికి ఒక రకంగా ఉండేది. జమీందారులకి చట్టాలు వేరుగా ఉండేవి. అవన్నీ పీకేసింది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత. ఆర్టికల్ 14 ప్రకారం జమీందారు లేడు, నార్మల్ వ్యక్తి లేదు, ప్యూన్ లేదు, మినిస్టర్ లేదు, మొత్తం ఒకటే, ఎవ్రీబడి సేమ్. ఆర్టికల్ 14 ఇర్రెస్పెక్ట్ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ మొత్తం ఒకటే అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చిన భారత రాజ్యాంగం. దాన్ని కూడా కలగడానికి ప్రయత్నం చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటివి ఇదిగో పొలిటీషియన్స్కి వర్తించవు, గవర్నమెంట్లకి వర్తిస్తాయని చెప్పేటి ఒక చట్టాలు తీసుకురావడానికి తీసుకొచ్చారు కూడా. అదే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం ఒక పొలిటీషియన్ అయినా, గవర్నమెంట్ ఉద్యోగి అయినా ఒకటే. గవర్నమెంట్ ఉద్యోగి మీద నువ్వు రైట్ చేయొచ్చు, కానీ పొలిటీషియన్స్ మీద రైట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అడగకూడదు అనేటువంటి ఒక ఇష్యూ ఉంది. ఓకే, అంటే చట్టాలు చేసేది వాళ్ళే కాబట్టి, పొలిటీషియన్సే కాబట్టి పార్లమెంట్లో కూర్చొని వాళ్ళు భారత రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారంట నేను. ఓకే, ఫండమెంటల్ రైట్స్ని చాలా ఉన్నాయి ఇప్పుడు. ఫండమెంటల్ రైట్స్ కానీ సరే, ఇప్పుడు కోర్టులు కూడా ఏంటంటే, కోర్టు కూడా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని మీరు అమెండ్మెంట్లు చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చొద్దు అని చెప్పి కోర్టుకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో డెఫినేషన్ ఏం లేదు కోర్టు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మీరు అమెండ్మెంట్ చేసుకోండి అన్నది రాజ్యాంగాన్ని, బేసిక్ స్ట్రక్చర్ని మార్చొద్దండి. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ని కూడా వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఆ బేసిక్ స్ట్రక్చర్ని డెఫినేషన్ ఇవ్వకుండా బేసిక్ స్ట్రక్చర్ని మార్చొద్దంటే దాని మీద డిబేట్ పెడుతున్నారు. ఇది ఫండమెంటల్ రైట్స్, బేసిక్ స్ట్రక్చర్ కాదు, మరేంటి మరి దాన్ని? వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్? ఆ డెఫినేషన్ ఇవ్వలేదు కోర్టులు కూడా. కాబట్టే ఈరోజు మతపరమైనటువంటి ద్వేషాలు, మతపరమైన చట్టాలు, మతపరమైనటువంటి రెస్ట్రిక్షన్స్, ఒక మతానికి ఫేవరబుల్గా చట్టాలు, ఒక మతాన్ని అణిచివేసేటువంటి చట్టాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో అమెండ్మెంట్లు చేయగలుగుతున్నారు. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిమ్స్ అనేవాళ్ళు 50 సంవత్సరాలుగా వీఆర్ ఆల్సో ఈక్వల్, ఆర్టికల్ 14 ప్రకారం మేము కూడా సమానమే అని వాళ్ళు అడుగుతుంటే, ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే దాన్ని ఇచ్చి ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాల నుంచి దళితులు అణిచివేతకు గురేస్తున్నారు. ఇది అణిచివేతకు గురే. It is called suppression of fundamental right of Article 14, that irrespective of the religion, everybody is same. There should not be any acts based on the religion. భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, రిజర్వేషన్స్ అనేవి భారత రాజ్యాంగం ప్రకారం మతపరంగా ఇవ్వబడవు, మేము మతపరమైన రిజర్వేషన్స్కి వ్యతిరేకం అంటారు భారతీయ జనతా పార్టీ. ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇవ్వంటాయి. అదే భారతీయ జనతా పార్టీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వము అంటారు. ఒక భారత రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వటానికి మీరు వ్యతిరేకమైనప్పుడు, అదే మతపరమైన రిజర్వేషన్స్ తీసేయడానికి రైట్ ఎవరు ఇచ్చారు? ఇవ్వటానికి మీకు రైట్ లేనప్పుడు తీసేయడానికి రైట్ ఎవరు ఇచ్చారు? ఫండమెంటల్లీ వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి 50 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు అనే వాళ్ళు తొక్కేస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో. అది జరిగేది. బట్ లెట్ us hope there will be a day where భారతదేశానికి 200 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చినట్టు, మొఘల్ చక్రవర్తుల నుంచి 1200 సంవత్సరాల నుంచి మనకి రిలీఫ్ వచ్చినట్టు, దీనికి కూడా ఏదో ఒక ఇప్పుడు మన తరం కాకపోయినా వచ్చే తరం ఎవరో ఒకరు ఏదో ఒక రిఫర్మేషన్ వచ్చేసిన ఉద్యమకారులు వచ్చిన రోజు కనీసం మన భావితరాల్లో వచ్చేటువంటి తరాల వాళ్ళకైనా న్యాయం జరిగిద్దని కోరుకుందాం. థ్యాంక్ యూ.